ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసు స్తుతించున్. పరాత్పరుడా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి నమస్కరింపరండి నమస్కరింప. ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం మనం ఈ ఉత్సవాలు? 25 అయిపోయినాయి. గత సంవత్సరం జరుపుకున్నవి మనది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కదా. 25వ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ మనం లాస్ట్ టైం జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి 26వ క్రిస్మస్ ఉత్సవ సభలు జరుగుతున్నాయి. అందుకని అది 26వ సంవత్సరం అని కాదు, ఏ సంవత్సరం అయినా ప్రతిరోజు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం, ఇంకా ఆనందంగా ఉండాలి కదా. అందుకే ఇంకోసారి పక్కన ఉన్న వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? ఇంకా నేను మిమ్మల్ని అడగలేండి, తర్వాత కార్యక్రమం వెళ్దాం. రైట్, థ్యాంక్ యూ. జ్యోతి ప్రజ్వలనతోనే మన ఉత్సవ సభని ప్రారంభించుకున్నాం. అంతకన్నా ముందుగా ఈరోజు మన మధ్యకు వచ్చేసిన ప్రతి ఒక్క గెస్ట్ని కూడా మనం బొకే ఇచ్చి గౌరవించుకున్నాం. టీచర్స్, సండే స్కూల్ టీచర్స్, ఒక్కొక్క సండే స్కూల్ పిల్లలు. ముందుగా మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ కొలమల జోసెఫ్ గారికి బొకేని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. పండుగ దగ్గర తీసుకొని అదేవిధంగా ఈరోజు మనకి జ్యోతి ప్రతి సంవత్సరం మనకు వచ్చేస్తున్నటువంటి హోమ్ ఫర్ ది ఏజ్ లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ద పూర్ నంబూరు నుంచి వచ్చిన సిస్టర్ జూడెత్ గారిని కొంచెం ముందుకు వచ్చి బొకేని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సిస్టర్ జూడెత్ గారు, అదేవిధంగా సిస్టర్ మరియా విక్టోరియా గారిని కూడా ముందుకు వచ్చి ఆ బొకేని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సిస్టర్ మరియా విక్టోరియా గారు, థ్యాంక్ యూ సిస్టర్. అదేవిధంగా ఈరోజు మనకు ప్రత్యేక అతిథులుగా వచ్చేసినటువంటి నందం అబద్దయ్య గారికి కూడా బొకేని ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. నందం అబద్దయ్య గారికి మన మధ్యకి వచ్చేసినటువంటి అడిషనల్ కమిషనర్ గారు శ్రీమతి కంఠంనేని శకుంతల గారికి కూడా బొకేని ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. చప్పట్లు కొడతారా? అదేవిధంగా మన మధ్యకి వచ్చేసిన విశిష్ట అతిథుల్లో ఒకరు కొడాలి విజయ్ కుమార్ గారు, పాస్టర్ కొడాలి విజయ్ కుమార్ గారిని కూడా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. పాస్టర్ కొడాలి విజయ్ కుమార్ గారు, ఈ క్రిస్మస్ జ్యోతి ప్రజ్వలనను మనం ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పేద బలహీన వర్గాలకు, అదేవిధంగా మార్జినలైజ్ సెక్షన్స్కి కొన్ని దశాబ్దాలుగా సేవలను అందిస్తున్న లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్ హోమ్ ఫర్ ది ఏజ్డ్ వారితో మనం ప్రారంభించడం మన సాంప్రదాయం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు ప్రేమతో వచ్చేసినటువంటి సిస్టర్ జూడిత్ గారు, అదేవిధంగా సిస్టర్ మరియా విక్టోరియా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం ఒకసారి నుంచున్నట్లయితే ఒక క్రిస్మస్ గీతాన్ని పాడుతుండగా మన ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలోకి వెళ్దాము. అందరూ క్రిస్మస్ గీతాన్ని పాడుకుంటూ ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అవతారమూర్తి కీర్తి అవని చాటుచో ఆనంద సంగ్రాము పొందినాలు అమర కాంతిలో
ఉల్లాసింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి ఆవని చాటుచు ప్రభు జన్మ స్థలము పాకయే గాని పరలోక సౌరాని బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభుపాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలో సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి ఆవని చాటుచు అందరూ అలానే నుంచుండగా ఈ కార్యక్రమాన్ని క్రిస్మస్ ఉత్సవాలు 2024 మరియు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. 2024 సంవత్సరం ఈ రోజు వరకు ఈ సమయం వరకు నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి నీ పుట్టుక వేడుకలు జరుపుకోవడానికి అర్హత లేని మమ్మల్ని నేను మీరు ఎంచుకుని నీవు వెలుగై ఉండి ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాబోయే ఈ 20 రోజులు ప్రభా మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. నీ పుట్టుకలో మా రక్షణ దాగి ఉంది, మా నిత్య జీవం దాగి ఉంది ప్రభా. బానిసత్వం నుంచి విడిపించినటువంటి గొప్ప స్వస్థత నీ యొక్క పుట్టుకలో ఉంది. దాన్ని బట్టి నీకు వందనాలు. నీ పుట్టుకను మేము జరుపుకుని ఆనందిస్తూ ఉండగా మా కుటుంబాల్లో మీ యొక్క శాంతిని సమాధానాన్ని దయచేయమని ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. యేసే దివ్యనామాలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఆల్రెడీ పోయిన సంవత్సరం వచ్చి మిమ్మల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. తర్వాత 25 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా మరియు ఒక సంవత్సరాన్ని ఇచ్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అందరినీ ఒక కుటుంబంలాగా బలపరిచినందుకు దేవుడికి వందనాములు. తర్వాత మీకు తెలిసినట్టుగా మేము నంబూరు వృద్ధుల ఆశ్రమం నుంచి వచ్చినాను. నేను, సిస్టర్ జూడీ, తర్వాత సిస్టర్ మరియా విక్టోరియా వాళ్ళకి సేవ చేయటానికి. తర్వాత క్రిస్మస్ అనగా ప్రతి ఒక్కరికి ఆనందం. సంవత్సరం మొత్తం కాలంలో క్రిస్మస్ పండగకు, ఈస్టర్ పండగలు 2 పండగలకి ఎదురు చూస్తాం. ఈ రోజు నుంచి ప్రారంభించిన ఆల్రెడీగా చెప్పినట్టు ఆగమన కాలం, అడ్వెంట్. సో ఈ బాలయేసుని మన కుటుంబాలకి ఆహ్వానించటానికి మరియు మన హృదయాల్లో ఆహ్వానించటానికి ఈ సిద్ధపాటు కాలంలో జరిగే కార్యక్రమం. ప్రతిరోజు దైవ వాక్కును విని దాన్ని ఆచరణలో పెట్టడానికి, దేవుణ్ణి చిన్నారి బాలయేసును మన కుటుంబాల్లోకి, మన హృదయాల్లోకి ఆహ్వానించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సో ఈ సంవత్సరం మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరానికి కూడా దేవుడు దీవించి ఆశీర్వదించమని, తర్వాత ఈ మినిస్ట్రీని కూడా వాళ్ళ కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని, మరి ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించమని, మరియు ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అండ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.
జూడిత్ గారు, తర్వాత కార్యక్రమాలు త్వరగా వెళ్ళిపోవడం. చాలా బ్రీఫ్ మెసేజెస్ ఉంటాయి. ఎనివే ఈరోజు సెలబ్రేషన్ డే, అందరూ సంతోషంగా ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుని రేపటి నుంచి మనం కొంచెం డెప్త్లోకి వెళ్తాం. రోజుకి ఒక మెసేజ్, అటువంటివన్నీ కూడా. ఈ కాన్సెప్ట్ ఒక 2 నిమిషాలు చెప్పారు సాయి గారు మాట్లాడే ముందుగా. మీ అందరికీ తెలుసు క్రిస్మస్ ఉత్సవాలు అనేవి ఆ పుస్తకంలో మరి మీరు చదివారో నాకు తెలియదు, కానీ ఇంకా సంఘస్థులకి అందజేయబడలేదు అవి. ఆ క్రమంలో యేసు ప్రభువు వారు జన్మించి 2000 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సాదాసీదాగా క్రిస్మస్ చేస్తే ఎలా అని అనుకున్నాం మనం ప్రేయర్ హాల్ వాళ్ళం. సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ నాన్నగారి పేరు మీద స్టార్ట్ చేసుకున్నాం. ఇది క్రిస్మస్ పండుగ అనేది పెద్దవాళ్ళు ఇందాక అనుకున్నాం కదా, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయటం కాదు, కానీ చిన్నపిల్లలకి ఇది మైండ్లో ఇందాక చక్కగా యాక్షన్ సాంగ్ చేశారు పిల్లలు. వాళ్ళకి లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోతుంది. అది ఎలా అంటే డిసెంబర్ 25 క్రిస్మస్, ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత 2050లో ఇందాక డ్యాన్స్ వేసిన పిల్లలు ఇప్పుడు మన ముందున్న చిన్నపిల్లలు 2050లో ఎలా ఉంటారో చెప్పలేం మనం. ఏ ఆఫీసర్స్ అవుతారు, మినిస్టర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఏమవుతారో చెప్పలేం. వాళ్ళకి మైండ్లో ఉండిపోద్ది. క్రిస్మస్ అనగానే మేము చిన్నప్పుడు మంగళగిరిలో ఇలా చక్కగా డ్యాన్సెస్ చేసాం, ఒక మధుర స్మృతి. అది మా నాన్నగారు మాకిచ్చాడు. అందుకే ఆ కంటిన్యూషన్ ఉండాలనే ఉద్దేశంతోనే 2000 సంవత్సరం నుంచి 1998లో ఈ కాన్సెప్ట్ మొదలైంది. ఈ కంటిన్యూ అవుతూ వస్తుంది దేవుని దయ వలన. క్రిస్మస్ అనగానే పిల్లలు సంతోషంగా ఉంటే ఆ జనరేషన్స్ అన్నీ కూడా అదే ఆ విశ్వాసాలు కొనసాగుతున్న మంచి నిరీక్షణతో ఈ క్రిస్మస్ ఉత్సవాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజుకు ఒక ఫ్యామిలీ ఈ స్నాక్స్, టీ అవి దాంతోపాటుగా చిన్న మిస్లేనియస్ పాస్టర్ గారికి ఇచ్చే కానుక ఇవి ఆ ఫ్యామిలీ బేర్ చేస్తారు. అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇలా తలా ఒక ఫ్యామిలీ రోజుకొక రోజు ఈ ఉత్సవాల్లో స్పాన్సర్ చేసుకుంటా, దాన్ని సమన్వయం చేసుకుంటా ప్రేయర్ హాల్ సాగుతూ ఉంది. ఎస్పెషల్లీ క్రిస్మస్ సీజన్లోనే ఇలా జరుగుద్ది. ఫస్ట్ డే 26 సంవత్సరాల క్రితం నాని స్వీట్స్ కొమారెడ్డి నాని గారు మంచి మిత్రులు. నేను రిపోర్టర్గా కూడా ఉండటం వల్ల వారు చేసే ధార్మిక కార్యక్రమాలు వీటిని మాతో స్నేహం బాగా చక్కగా సాగి ఆ కార్యక్రమాలన్నీ నేను కవర్ చేయడం, దీంతో భావజాలం కలవడంతో ఏమైందంటే ఇలా క్రిస్మస్ ఉత్సవాలు పెట్టుకుంటారంటే ఆయన ఏమన్నారంటే ఫస్ట్ డే నాకు ఇవ్వండి అన్నారు. ఫస్ట్ డే నాకు ఇవ్వండి, నేను స్పాన్సర్ చేస్తాను అన్నారు. ఆ మధ్యకాలంలో ఎప్పుడో బహుశా అది కరోనా తర్వాత ఎప్పుడో ఇలా చేస్తా నాన్నగారు ఏంటి కంటిన్యూ చేయమంటారా, ఫస్ట్ డే బుక్ వేసే ముందు అడగటం మర్యాద కదా. అడిగితే ఆయన ఏమన్నారంటే ఎందుకు అడుగుతున్నారు నన్ను అన్నాడు ఆయన. నేను బ్రతుకున్నంతకాలం ఫస్ట్ డే నాకే ఇవ్వండి అన్నారు ఆయన. అంటే ఆయనకు కూడా ఏంటంటే ఈ పార్టిసిపేషన్ అంత ఇష్టం. ఇప్పుడు వాళ్ళ చిన్న కుమారుడు కోడలు ఇక్కడికి వచ్చారు మన మధ్యకి. నాన్నగారు కొంచెం సిక్ అవ్వటం వలన వస్తే ట్రై చేస్తానండి అన్నారు భార్యాభర్తలు. అయితే వారి రిప్రజెంటేటివ్స్గా మన మధ్య శ్రీకాంత్ మిస్సెస్ ఫణతి ఇక్కడ ఉన్నారు. కాబట్టి అలా రేపు ఇంకొక ఫ్యామిలీ, ఎల్లుండి ఇంకొక ఫ్యామిలీ, ఇలా జనవరి 1 వరకు మనందరం కలిసి ఈ క్రిస్మస్ వేడుకలను చేసుకోవటం. కేవలం కేక్స్ అన్ను స్నాక్స్ తిని వెళ్ళటం కాదు, మీరు బుక్ చదివితే అర్థమవుద్ది. రోజుకి ఒక మంచి ప్రధాన వక్త, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, మనకేం మిషన్ భేదాలు లేవు. ఆర్సీఎం అయినా, లూథరన్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, ఇండిపెండెంట్ అయినా, పెంతెకోస్తు అయినా, ఒక మంచి హ్యాండ్, ఒక పవిత్రమైన హస్తాలతో ఈ ఉత్సవాలను ప్రారంభించాలని నిర్ణయించుకొని హోమ్ ఫర్ ఏజ్డ్ సిస్టర్స్, మనందరికీ తెలుసు కొప్పురావూరు, నంబూరు దగ్గర కొప్పురావూరులో ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతారు వారు. ఇప్పుడు మనతో మాట్లాడిన సిస్టర్ గారు, వారి బృందం ఎటువంటి స్వార్థం లేకుండా వారి జీవితాలని సమాజానికి త్యాగం చేసిన వాళ్ళు. అటువంటి హ్యాండ్స్తో జ్యోతి ప్రజ్వలన చేయించాలని
మొదట్లో అనుకో అది కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా అంతకుముందు వచ్చిన ఐరన్ సిస్టర్ గారు ఉండేవాళ్ళు. ఐరన్ కరెక్ట్, ఐరన్ ఆ సిస్టర్ గారు. ఇంకా అలా 25 years నుంచి వాళ్ళే ఇలా జ్యోతి ప్రజ్వలన చేయటం, ఈ కాన్సెప్ట్ ఒకటి ప్రవేశపెట్టుకున్నాం. ఈ క్రమంలోనే మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ ఓల్డేజ్ హోమ్ గురించి మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం. చక్కటి సామాజిక సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన మధ్య ఈరోజు పెద్దలు నందు అబద్దయ్య గారు మన మధ్య ఉన్నారు. నేను రిపోర్టర్ అయిన దగ్గర నుంచి అంటే 28 29 ఏళ్ళ నుంచి అబద్దయ్య గారు నాకు మంచి ఫ్రెండ్. మేము జర్నలిజంలో ఉన్నప్పటి నుంచి వారు నాతో మేము అనేక విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. నేను ఇంటికి వచ్చి మీకు బుక్ ఇస్తానండి, ఇంటికి రావడం ఎందుకంటే మీరు అన్నారు ఆయన. అబ్బాయి ఎవరితో ఇచ్చి పంపించండి సార్, భలేవాళ్ళు ఏముంది ఇందులో. చాలా పెద్దలు నాకన్నా వయసులో పెద్దవాళ్ళైనా చాలా స్నేహంగా ఉండటం, పిలవంగానే మన మధ్యకి రావడం. ఈ మధ్యకాలంలోనే వారికి మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వారికి ఒక మంచి పదవి ఇచ్చారు. ఈ క్రమంలో మనం ముందుకు సాగుతా ఉన్నాం. ఇక ఫాదర్ బొల్లినేని గారు ఎస్జే ఫౌండర్, డైరెక్టర్ యూత్ ఎంపవర్మెంట్ సర్వీస్ లోయల కాలేజీ, వారికి సిక్ అయ్యారు. యాక్చువల్గా క్రిస్మస్ సందేశం వారు అందించాల్సి ఉంది. ఆయనకి టైఫాయిడ్ వచ్చి నేను అమెరికన్ హాస్పిటల్లో సెయింట్ యాన్స్ విజయవాడలో ఉన్నాను, ఏమనుకోవద్దు ప్లీజ్ అని చెప్పి ఇంకొక రోజు వస్తాను నేను అని వారి సంఘానికి కూడా సారీ చెప్పి ఇంకో రోజు వస్తానన్నారు. యాక్చువల్గా వారి క్రిస్మస్ సందేశం ఇవ్వాల్సింది. ఇక మరొక పెద్దలు కంఠంనేని శకుంతల గారు మున్సిపల్ కమిషనర్గా, ఇప్పుడు మన కార్పొరేషన్ కమిషనర్గా, అడిషనల్ కమిషనర్గా ఉన్నారు. 25 సంవత్సరాల క్రితం వారు 20 సంవత్సరాల క్రితం 2015 ఆ టైంలో వారు మంగళగిరి కమిషనర్గా ఉన్నారు. మీలో చాలామంది గుర్తుందో లేదో నాకు తెలియదు. మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు వారు. మేమందరం ఆ రోజుల్లో కాండ్రి కమలా గారు చైర్మన్ గారు, కమిషనర్గా ఆ హయాంలో మున్సిపల్ చైర్మన్గా కాండ్రి కమలా గారు ఉంటే కమిషనర్గా శకుంతల గారు ఉండేవాళ్ళు. మేము అప్పుడు ప్రింట్ మీడియాలో ఉండి మంచిగా స్నేహ సంబంధాలు బాగా ఉండేవి. చక్కగా అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. నాన్నగారు చేసే సామాజిక కార్యక్రమాలకి శకుంతల గారిని ఆహ్వానించడం జరిగింది. పాత మంగళగిరిలో శ్మశాన వాటికలు ప్రహరీ గోడలు కట్టడం, దహనం చేసే గోడలు అవి నిర్మించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మున్సిపాలిటీ తరఫున కమిషనర్గా ఉన్న శకుంతల గారు కోఆపరేట్ చేయటం, ఆ సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి తర్వాత కాలక్రమంలో వారు తెనాలి, విజయవాడ కార్పొరేషన్ అనేక ప్రాంతాల్లో కమిషనర్గా విధులు నిర్వహిస్తూ మన అదృష్టం కొద్దీ మళ్ళీ వారు ఇక్కడ ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్గా వచ్చారు. మేడం గారు మన మధ్యకు రావడం సంతోషదాయకం. వారికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం రాజధానిలో ఉన్నాం కాబట్టి ఆఫీసర్లకు నిద్ర ఉండదు కదా, వాళ్ళ మాట వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేరు, మనమే అర్థం చేసుకోవాలి. రాజధాని ప్రాంతంలో ఉన్న ఆఫీసర్స్ని బాగా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. ప్రతి నిమిషం కలెక్టర్స్ వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు అవి ఇవి ఉంటాయి. అంత ఒత్తిడిలో కూడా శకుంతల గారు మన మధ్యకు వచ్చి ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన రవికుమార్ గారి సంగతి ఇంకా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా. ఆయన ఫస్ట్ అవర్లో వచ్చినా అదే నవ్వు, మనం అదే నవ్వు, లాస్ట్ అవర్లో వచ్చినా అదే నవ్వు. ఒకవేళ ఆయన ఎర్లీగా వస్తారో అది డౌట్ వచ్చి నాకు వందన సమర్పణ పెట్టాము, అంటే మిస్ అవ్వకూడదని, నా టైం టేబుల్ మిస్ అవ్వకూడదని ఆహ్వానం పలకటం అన్నామంటే అయిపోయాము మనం. ఎందుకంటే అయ్యగారు చాలా చోట్ల కార్యక్రమాల్లో ఉంటుంటారు. ఇలా ముందుకు సాగుతూ ఉన్నాం మనం. అందుకని మనం కార్యక్రమాలకు వెళ్దాం. మన మధ్య హాజరైన పెద్దలందరూ కూడా చాలా క్లుప్తంగా సందేశాలు ఇస్తారు, అందులో నో డౌట్. ఈ ఆహ్వానాల పుస్తకాన్ని మన మధ్య ఉన్న అడిషనల్ కమిషనర్ గారు వారు ఆవిష్కరిస్తారు. దయచేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను.
అతిథులుగా మనం ఆహ్వానించుకున్న వారిలో పెద్దలు నంద అబద్దయ్య గారు. దేవాది దేవుడైనటువంటి ఆ యేసు ప్రభు ఎల్లవేళలా మన వెంట ఉండి మనల్ని నడిపించే దేవుడు. అంతేకాకుండా మన రాష్ట్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ప్రార్థన చేసే దేవుడు, ఏకైక దేవుడు ఆ యేసు ప్రభు. మరి గతంలో కూడా అనేక సార్లు ఈ మందిరానికి వచ్చి పాల్గొనడం కూడా జరిగింది. నంద అబద్దయ్య గారికి సంఘపక్షాన వ్యక్తిగతంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అబద్దయ్య గారు. చాలా ఓపికగా మన మధ్యకు రావడం, గ్రీటింగ్స్ తెలియజేయడం దేవుని చిత్తంగా భావిస్తూ భవిష్యత్తులో వారు కూడా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని, దేవుడు వారికి మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని సాయంత్రత మినిస్ట్రీస్ కోరుకుంటుంది. సర్వ సృష్టికర్తవనైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ఈ క్రిస్మస్ వారోత్సవాల యొక్క ప్రారంభ దినము, ఈ ప్రత్యేకమైనటువంటి సమయమందు మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. క్రిస్మస్ అనగానే మనందరికీ తెలిసే విషయము, ఒకరోజు పండుగ కాదు ఇది. ఒకరోజు పండుగ కాదండి. చాలా దేశాలలో సుమారు 2 నెలల నుంచి పండుగ కార్యక్రమాలను ప్రారంభించి నడిపిస్తూ ఉన్నారు. చాలా దేశాలలో క్రిస్మస్ అనేటటువంటి ఈ నెలను చాలామంది మరి బోధకులు ఏం పిలుస్తున్నారంటే ద మంత్ ఆఫ్ జాయ్, ఆనందకరమైనటువంటి నెల. ఈ క్రిస్మస్ నెల ప్రారంభమైన నాటి నుండి మరి అయిపోయే వరకు కూడా చిన్నలు పెద్దలు అలానే మరి యవ్వనస్తులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటారు. ప్రవక్తల గ్రంథాలలోనూ ఇంకా బైబిల్లో అనేక చోట్ల రాయబడిన మాటలు ఏమంటే, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే, చెరలో ఉన్నవాళ్ళు, ఏ చెర అండి ఇది? చెర అంటే సమస్యలు, చెర అంటే రోగాలు, చెర అంటే ఇబ్బందులు. ఒక మాట చెప్పాలంటే ఆ రోజుల్లో ప్రజలు మరి విరుగుడు లేని క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నారు. కుష్ఠవ్యాధి లాంటి అనేక రకరకాలైన భయంకర వ్యాధులతో బాధించబడుతున్నారు. నేడు మనకున్నటువంటి మోడర్న్ మరి మెడికల్ టెక్నాలజీస్ కానీ ఇప్పుడున్నటువంటి వైద్యం కానీ లేని కారణాన ఆ దినాన చాలా మంది రోగులుగాను రోగగ్రస్తులుగాను అలానే జైళ్లలోను అలానే రకరకాల సమస్యలతో బంధీలుగా ఉన్నారు. వాటి నుండి విడిపించడానికి యేసయ్య వచ్చాడని నాటి కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందించారట. క్రిస్మస్ జాయ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, ఆ రోజున అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నుండి విడుదల పొందవచ్చు ప్రజలు అని చెప్పి ఈ ఆనంద మాసము మంత్ ఆఫ్ జాయ్ అనేది అప్పుడు స్టార్ట్ అయిందండి. అంత మాత్రమే కాకుండా వాళ్ళు మాత్రమే కాకుండా చాలా మంది యేసయ్యని ఆరాధించారు, ఆనందించారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని మనం తెలుసుకున్నాం. క్రీస్తు ప్రభు భూమి మీద జన్మించాడు అనే సమాచారాన్ని నేడు మనకున్నటువంటి టెక్నాలజీ కానీ లేక కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ ఈ సోషల్ మీడియా కానీ లేదు గనక ఆకాశం నుండి ఒక దేవదూత వచ్చాడట. ఆయన వచ్చి పొలములో గొర్రెలు కాసుకుంటున్నారు. భయపడ్డారండి. మనం ఇంతకు ముందు చాలా సుపర్యాయాలు దాని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. దేవదూత అనేది స్ట్రేంజ్ పర్సన్.
దేవదూత అని ఆయన మనకులాగా ఉండడు. ఆయనకు ప్రత్యేకమైన మరి డ్రెస్సింగ్ కానీ, ప్రత్యేకమైనటువంటి మరి వింగ్స్ కానీ మన రూపం కాకుండా ఒక పెక్యులర్ రూపం ఉంటుంది కనుక ఆయన చూసి భయపడ్డారు. అంతేకాకుండా ఆయన చూసి భయపడడానికి కారణం ఏంటంటే దేవదూత యొక్క జైగాంటిక్ బాడీ, అది అద్భుతమైనటువంటి పెద్ద శరీరం అయినది, పెద్ద రూపము. ఆ దేవదూతాన్ని గురించి ఒక మాట చెప్తానండి. పరిశుద్ధ గ్రంథములో దేవుని కుమారులు రాజులు పరిపాలిస్తున్న కాలములో అన్ని రాజులు వచ్చి దేవుని యొక్క బిడల యొక్క రాజ్యాన్ని కబళించాలని వచ్చినప్పుడు ఆయన పుట్టి ఉన్నాడు గనక ఆయనను మీరు వెళ్ళి చూసి ఆయన ఆరాధించమంటే అప్పుడు బయలుదేరి వీళ్ళు వెళ్ళి పశువుల తొట్టులో ఉన్నటువంటి యేసయ్యను ఆరాధించారు. క్రిస్మస్ అంటే మనము క్రిస్మస్ అనే ఆనందములో పాలు పొందుతూ మనం ఏం చేయాలట? దేవునిలో ఆనందించాలి, దేవునిని ఆరాధించాలి. ఒక్క మాట నేను చెప్తానండి. జ్ఞానులు దేవునిని ఆరాధించడానికి ముందు, గొర్రెల కాపరుడు దేవునిని ఆరాధించడానికి ముందు వారు చేసిన పని ఏమిటో తెలుసండి? వారికి సంబంధించిన ది లెఫ్ట్ ఆల్ దేర్ బిలాంగింగ్స్, వాళ్ళకి సంబంధించినవన్నిటిని విడిచిపెట్టేశారు. వాళ్ళేమో గొర్రెలను విడిచిపెట్టేశారు. ఈ జ్ఞానులేమో వాళ్ళ దేశాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భార్య బిడ్డలను మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. ఇలాగ మన మధ్య ఉన్న మరి శకుంతల గారు, కమిషనర్ గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. వారి తర్వాత కొడాలి విజయ్ గారు అంతా మాట్లాడతారు. ఆ ముగింపులకి వెళ్ళిపోదాం. మరి మన మధ్యన ఎంటీఎంసీ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గారు కంటంనేని శకుంతల గారు మన గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ వేడుకలు అనుకోవచ్చు. క్రిస్మస్ రాబోయే ముందుగా అందరూ కలిసి మరి జరుపుకుంటున్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరి వేదిక మీద ఉన్న పెద్దలు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గారైన శ్వేతానందం అబద్దయ్య గారికి, అదేవిధంగా లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ద పూర్
తరపు నుంచి వచ్చిన సిస్టర్ జుడిత్ గారు మరియు సిస్టర్స్ గారికి, అదేవిధంగా రెవరెండ్ జోసెఫ్ గారు, ఫాదర్ రెవరెండ్ రవికుమార్ గారు, అదేవిధంగా విజయ్ గారు విచ్చేసిన మీ అందరికీ యొక్క ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, యాక్చువల్గా మేము ఈ చదువుకునే క్రమంలో ఆంథ్రోపాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆంథ్రోపాలజీ అంటే మానవ సమాజము, దానికి సంబంధించిన అన్ని ఫంక్షనరీస్, అంటే మనందరూ ఈ మతము లేదా ఈ యొక్క అన్ని మనం చేసుకునే ఫంక్షన్లు ఇవన్నీ ఎలా వచ్చినాయి అనే దానికి, అది అందరూ కలిసి ఒక కార్యక్రమం, ఫంక్షన్ కావచ్చు, వేడుక కావచ్చు, అందరూ కలిసి చేసుకునే ఆ పండుగలు వీటన్నిటితోటి మనుషుల మధ్య ధైర్యం పెరుగుతుంది. మాకు కొంతమంది ఉన్నారు, మనందరము ఒకటి అనే భావన పెరుగుతుంది. ఆ భావనలో నుంచి ఈ పండుగలు, సెలబ్రేషన్స్ వచ్చినాయి. అలా అదంతా కూడా ఈరోజు మరి క్రిస్మస్ వేడుక అనేది ఎవరింట్లో వారు, లేదా 25వ తారీఖున చర్చికి అట్లా వస్తూ ఉంటాం. అది కూడా కాకుండా ఇప్పుడు లెంట్ డేస్ కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని, అవన్నిటినీ మళ్ళా అది రాబోయే ముందుగా ఒక చోట సమావేశమై ఈ వేడుకల్ని ఒక మెమరీగా జరుపుకోవటం, ఆధ్యాత్మిక పరంగా మరి ఇక్కడ చూస్తూనే ఉన్నాము. అందరూ చక్కగా ఆ యొక్క దీంట్లో అందరూ కలిసి రెవరెండ్ జోసెఫ్ గారి మరి వాళ్ళు ఏమిచ్చారో, ఏ పేజ్ ఇచ్చారో కూడా చెప్పడం లేదు, వెంటనే అందుకుంటున్నారు. నాకు అదొక పజిల్గా ఉంది. అంటే అంత బాగా దాంట్లో మీరు లీనమైపోయారు అని. ఆ విధంగా ఆధ్యాత్మిక పరంగా పెద్దలు, చిన్నారులు ఆటలు పాటలతోటి ఆ యొక్క క్రిస్మస్ వేడుకని, ఆ యొక్క స్ఫూర్తిని మనం తెచ్చుకుంటుంది మన మధ్యకి. ఈ స్ఫూర్తి అనేది అన్నిటికన్నా మనల్ని ముందుకు నడిపించడానికి కావాల్సింది. ఆ రోజు యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు అంటేనే త్యాగానికి నిరతిగా ఉంటారు. నేను నా కోసం మరణించట్లేదు, నేను మీ అందరి కోసం, మీకోసం నేను ఈ యొక్క మరణాన్ని తీసుకుంటున్నానంటారు. అక్కడే ఆయన యొక్క త్యాగం అనేది కనిపిస్తూ ఉంది. మరి శాంతికి, త్యాగానికి చిహ్నంగా యేసుక్రీస్తు నిలిచి తన యొక్క పుట్టినరోజు ఈ యొక్క క్రిస్మస్ కూడా ఆ స్ఫూర్తిని మనలో నిలపాలి. మనందరము కలిసి వేడుకని చేసుకోవటంలో భాగంగా ఏ స్ఫూర్తినైతే మనకి ఒక మెసేజ్ ఇచ్చిపోయారో ఆ మెసేజ్ని మనం ఆహ్వానించుకోవటం, మన ముందు తరాలకి తీసుకెళ్ళటంలోనే ఈ క్రిస్మస్ యొక్క అసలైన స్ఫూర్తి నిండి ఉంటుంది అనుకుంటున్నాను. మరి రూపస్ గారు, వారి నాన్నగారు సైమన్ గారు ప్రారంభించిన ఈ యొక్క క్రిస్మస్ వేడుకల దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చాలా ముచ్చటగా ఉంది. ఆ కాన్సెప్ట్ కూడా అందరూ కలుసుకోవటము, ఆ రోజు చిన్న యొక్క మెసేజ్ని, ప్రార్థనని చేసుకోవటం, చిన్నారులు పాటలు ఇట్లాంటి వాటితో కలుపుకోవటం, ఇవన్నీ కూడా నిజంగా సాంప్రదాయాలు అనేది సృష్టించబడటం ఒకటైతే, ఆ సృష్టించిన సాంప్రదాయాలని కొనసాగించటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. చాలామంది మనము ఎన్నో కార్యక్రమాలని మనం ఒక్కొక్కసారి మొదలు పెడతాం చాలా ఉత్సాహంతో, అది కొనసాగించే టైంకి తర్వాతకి మన యొక్క ఆ ఎనర్జీ లెవెల్స్, అంటే ఆ ముందు ఉన్న ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా దాన్ని కొనసాగించాలి అనేదే ఆ స్ఫూర్తి అనేది రూపస్ గారిలో కనిపిస్తూ ఉంది. అది చాలా అభినందించదగ్గ విషయం. మనందరము ఒక వేదిక ద్వారా కలుసుకోవటము, ఆ వేదికలో మనం ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవటము, ఇదంతా ఒక మంచి అవకాశంగా దీన్ని భావించుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి కూడిక చేరిన అందరికీ కూడా మరోమారు ఆ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షల్ని, శాంతి దూత మనకి ఇచ్చిన ప్రవచనాన్ని అందరం తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ మరోమారు ఒక శుభాకాంక్ష తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి కూడా అలీ విజయ్ గారు మనం వచ్చినట్టు దేవుని చిత్రం ఎంతో ఆశీర్వాదకరం. వారి తల్లిగారు దేవుని నమ్ముకొని దేవుని యందు విశ్వాసంతో జీవిస్తూ మరి బిడ్డలకు కూడా దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వారిగా మరి పెంచారు. ఆ భాగంలో వారు మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం క్షుణ్ణంగా చదివి దానిలో మరి అనేకమైనటువంటి రీతిలో అధ్యయనం చేసి మరి చక్కగా మరి అందరికీ కూడా బోధించే విషయంలో స్టూడెంట్స్కి మరి జోసెఫ్ మీకు తెలుసు మెనోనైట్ కాలేజీలో మరి శంషాబాద్లో మరి 4 years చదివారు. ఆ భాగంలో ఓల్డ్ టెస్ట్మెంట్ టీచింగ్ చేసేటట్టు వారు.
చక్కగా మరి కాలేజీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ అందరినీ ప్రేమిస్తూ దేవుని ప్రేమలో మరి ముందుకు నడిపించేటటువంటి గొప్ప మనసు కలిగిన వాళ్ళు. అంతేకాకుండా కాలేజీకి వచ్చినట్టు తెలుసు మరి క్రైస్తవ కుటుంబంలో పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిలు లేకపోతే ఏమీ లేనటువంటి వారు, చదువుకోవాలని వెళ్ళినటువంటి వారు మరి వెళ్ళి అక్కడ చదువుకున్న సమయంలో వారి యొక్క స్థితిని గమనించి ఫీజు కట్టలేకపోతే నేను మీకు ఫీజు కడతాను చదవండి అని, డ్రాప్ అవుట్స్ అయిపోతుంటే మీకేం పరిస్థితి ఏం బాగోలేదు అని వాళ్ళని దేవుని బిడలుగా అనేక మందిని దేవుని కొరకు మరి పంపించేవారిగా యూత్ వారిని చేయాలని డ్రాప్ అవుట్స్ లేకుండా చక్కగా మరి పలకరించి వారిని ప్రేమతో పలకరించి అనేక మందిని ఆదుకున్నటువంటి వారు ఈరోజు మన మధ్యలో కూడా దేవుని చిత్తం కనుక వారు టీచింగ్ చేసినా కానీ ఏం చేసినా కానీ మరి మన మధ్య ఉండటం మరి ఆ అమూల్యమైన మాటలు మనం విని దేవుని సిందలు ఆశపడాలి. కానీ అంత జాగ్రత్తగా వారి మాటలు వినవలసిందిగా ప్రయత్నం చేస్తున్నాం. దేవుని నామని మహిమ కలిగిన గాక. నేను సర్మన్ చెప్పనండి, ఆల్రెడీ సర్మన్ జోసఫ్ గారు చెప్పేశారు. గౌరవనీయులు రవి గారు చెప్పిన గ్రేషియస్ వర్డ్స్ని బట్టి నాకు ఇష్టమైన వ్యక్తులు చాలా తక్కువ, అందులో రవి గారు ఒకళ్ళు మంగళగిరి నుంచి. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సిస్టర్స్ని బట్టి, మేడం శకుంతల గారిని బట్టి, అబద్దయ్య గారిని బట్టి, గౌరవనీయులు రూఫస్ గారు, మీ అందరూ వీళ్ళందరూ యాక్చువల్గా రూఫస్ గారు, రవి గారు, జోసఫ్ గారు నాకు తెలుసు. నేను వచ్చింది మిమ్మల్ని కలవడానికి. ఒక క్రిస్మస్ మెసేజ్ మేబీ 5 to 7 minutesలో నేను నెక్స్ట్ వీక్ నుంచి నాకు 7 వస్తుంది. నేను ప్రిపేర్ అవుతున్నాను. నా ప్రిపరేషను దేవుడి దయ వలన ఒక బిడ్డను కనడానికి ఒక తల్లి ఏ విధంగా సిద్ధపడద్దో ఒక సేవకుడిగా మేము వాక్యాన్ని ఆ విధంగా సిద్ధపడాలి. సో నా సర్మన్ ఇప్పుడు అది ఇంకా ప్రీమెచ్యూర్డ్లోనే ఉంది, కానీ మీకు కొన్ని సినాప్సిస్ నేను చెబుతాను. ఐ హోప్ మీరు తీసుకుంటారు, నేను ఆశపడుతున్నాను. అందరూ హ్యాపీ కదండి? మీరు నవ్వట్లేదు అసలు. మనం ఒక పాట పాడదాం. నేను ఒక 5 నిమిషాలు చెప్పాక క్రీస్తు పుట్టెను పశువుల పాకలు ఆ పాట ప్రిపేర్ అవ్వండి. ఒక వచనం పాడదు కానీ ఒక స్టాంజ్. ఓకే. చిన్నప్పుడు నుంచి నేను మా అమ్మ దేవుడిని నమ్ముకున్నది. మా అమ్మను బట్టి మేము దేవుడిని చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేను చూసేవాడిని. బయటికి వెళ్ళినప్పుడు కూడా జనాలు ఒక మాట అనేవాడు, క్రైస్తవులను ఒక మాట అనేవాళ్ళు. ఇప్పటికీ అంటున్నారు ఆ మాట. అదేంటో తెలుసా? చెబుతారు ఎవరన్నా? క్రైస్తవులు ఇంకో మాట ఏంటి లోకంలో మనల్ని పిలిచేది? గొర్రెలు. వినలేదా? అనలేదా? సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే కనపడే ఫస్ట్ మాట గొర్రెలు గొర్రెలు గొర్రెలు. అవు మేము గొర్రెలమే. ఇది నేను 16వ తారీఖు ప్రిపేర్ అయ్యే సర్మన్, దాంట్లో నుంచి కొన్ని థాట్స్ మీకు షేర్ చేస్తాను. అవును మేము గొర్రెలమే. హల్లెలూయా. అవును మేము గొర్రెలమే. ఎందుకనంటే మన పూర్వీకుడైన అబ్రహాము గొర్రెల కాపరి, అబ్రహాము కుమారుడు ఇస్సాకు గొర్రెల కాపరి, యాకోబు గొర్రెల కాపరి, ఇశ్రాయేలుని 400 సంవత్సరాలు బానిసత్వం నుండి విడిపించిన మోషే గొర్రెల కాపరి, దావీదు రాజు గొర్రెల కాపరి, యేసుక్రీస్తు వారు తన నోటితో తానే చెప్పాడు, నేను గొర్రెల కాపరిని, నేను గొర్రెల కాపరి మాత్రమే కాదు, నేను మంచి గొర్రెల కాపరిని అని చెప్పాడు. మేము గొర్రెలం. మా కాపరి, మా దేవుడు మంచి గొర్రెల కాపరి. ఇందాక యేసేపు గారు వాక్యం చెబుతా గొర్రెల కాపర్లను టచ్ చేశారు. మీరు అక్కడి నుంచి మేబీ 3-4 minutes నేను చెబుతాను. చాలా ఇంపార్టెంట్ మాట. 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేయంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న పరిస్థితి. ఒక మంచి శర్మను వినాలి అంటే, మంచి శుభవార్త వినాలి అంటే చిన్న దిగువ తరగతి ఉన్నటువంటి వ్యక్తులు వినలేని, వారిని భరించలేనటువంటి సందర్భం. ఇంకొక మాటలో చెప్పాలంటే ద ప్రీచర్స్ అండ్ ది ఇంటర్ప్రిటర్స్ ఆఫ్ ది స్క్రిప్చర్ వర్ కాస్ట్లీ. వాక్యాన్ని బోధించేవాళ్ళు, వాక్యాన్ని చెప్పేవాళ్ళు చాలా కాస్ట్లీ. డబ్బు ఉన్నవాళ్ళు, పరపతి ఉన్నవాళ్ళు మాత్రమే వారిని పీపించుకుని మంచి మాటలు వినగలిగేవాళ్ళు. కానీ మనం చదివినటువంటి వాక్యం ఉందా? యేసేపు గారు చదివించినటువంటి వాక్యము లూకాసు సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో మరొక గొర్రెల కాపర్ల గురించి చెప్పండి. నా గొర్రెల కాపర్ల గురించి నేను చెబుతా. ఈ గొర్రెల కాపర్లు ఎవరో తెలుసండి? అవును, నేను చెప్పే అబ్రహాం కాలంలో గొర్రెల కాపర్లు అంటే గౌరవం ఉండేది. 1వ శతాబ్దంలో గొర్రెల కాపర్లు అంటే గౌరవం లేదు.
బైబిల్లో మెన్షన్ చేయబడిన బెత్లెహేము పట్టణానికి దగ్గరలో మందన కాసుకున్నటువంటి ఈ గొర్రెల కాపర్లు ఎవరంటే 3-4 విషయాలు వాళ్ళ గురించి స్టడీ చేస్తే బయటపడి. మొట్టమొదటిగా దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయానికి బలులు అర్పించడానికి కొన్ని గొర్రెలను మేపేవాళ్ళు. దేవాలయానికి కొన్ని షెపర్డ్స్ ఉండే, షీప్స్ ఉండే, వాటిని కాపలా కాయడానికి ఉన్నటువంటి గొర్రెల కాపర్లు అయి ఉండవచ్చు వీళ్ళు. నేను అనుకుంటా ఉంటాను, ఇప్పుడు కూడా చాలాసార్లు గొర్రెలు ఉంటాయి, విశ్వాసులు ఉంటారు, వాటిని కాసే కాపరికి వాటి మీద గ్రిప్ ఉండవు. గొర్రెల కాపర్లు మీకు అర్థమవుద్దా మాట తర్వాత. వీళ్ళు బహుశా వేరే సంఘానికి సంబంధించినటువంటి గొర్రెలను కాస్తున్నటువంటి గొర్రెల కాపర్లు అయి ఉండవచ్చు. లేకపోతే ఆ కాలంలో ధనవంతులు ఏం చేసేవాళ్ళంటే మందను కొని పాలేర్లు పెట్టి వర్కర్స్ను పెట్టి వారిని కాపరీలుగా పెట్టి గొర్రెలను పెంచేవాళ్ళంట ఇన్కమ్ కోసం. బహుశా ఈ తెగకు కూడా వీళ్ళకి చెంది ఉండవచ్చు. మూడవదిగా వీరి గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు, ఈ గొర్రెల కాపర్ల గురించి మొదటి శతాబ్దంలో ఉన్నవారు దేవర్ అవుట్ క్లాస్ అన్నమాట. అంటే సమాజంలో ఉన్నటువంటి వర్గాలకి బయట ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకనంటే వీరు ఎప్పుడు కూడా 24 గంటలు కూడా బయటే ఉండేవాళ్ళు. ఆరాధనకు పోయేవాళ్ళు కాదు, సమాజ మందిరానికి పోయేవాళ్ళు కాదు. దేవర్ కాల్డ్ అన్రిలీజియస్ ఆర్ లెస్ రిలీజియస్. అంటే మతపరమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఆ కాలంలో మత బోధకులు, మత ప్రావీణ్యులు వీళ్ళు ఏ విధంగా చూసేవాళ్ళు అంటే వీరు ఎందుకు పనికిరారు అని వాడు చూసేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ కాలంలో రాసినటువంటి చరిత్రకారులు వీళ్ళు ఏం చెప్పారంటే కర్స్డ్ కమ్యూనిటీ, అంటే శపించబడిన వాళ్ళు. ఇంకా వీళ్ళ గురించి చదువుతూ ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి లోవర్ కోర్ట్స్లో సాక్ష్యం చెబితే చెల్లదు. వీళ్ళు సాక్ష్యం చెల్లేది కాదంట. ఎందుకంటే వీళ్ళు ఈ రోజున ఇక్కడ ఉండేవాళ్ళు, ఇంకొక రోజు ఇంకొక ఊళ్ళో మందన కాసుకుంటూ ఉండేవాళ్ళు. ఏ ప్రజలు అయితే సువార్త చెప్పించుకోవడానికి అర్హులు కాదనుకున్నారో దేవుడు ఆ ప్రజలను ఎన్నుకుని ఆ ప్రజల దగ్గరికి దేవుని సువార్తను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏ ప్రజలు అయితే వీరు సువార్త వినడానికి అర్హులు కాదని ఊరు బయట పెట్టారో ఆ ప్రజలు, ఆ గొర్రెల కాపరులకి ఎప్పుడూ కూడా ఏ సువార్త కూడా వినిపించబడలేదు. వారి దగ్గరికి ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు సువార్తను పట్టుకు రాలేదండి, దేవుని దూత సువార్తను పట్టుకొచ్చి. బహుశా మనుషులు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెబితే అర్థం చేసుకుంటారా? వీరికి అంత జ్ఞానం ఉందా? నా శర్మను వేస్ట్ అయిపోద్ది. ద బెస్ట్ స్పీకర్స్ ఆఫ్ ద వరల్డ్ ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? దే ప్రిజర్వ్ దేర్ సర్మన్స్ ఫర్ ది బెస్ట్ అకేషన్స్ అన్నమాట. బట్ ఎ గుడ్ షెపర్డ్, ఏ గుడ్ పాస్టర్ ఎప్పుడు కూడా బెస్ట్ సర్మన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ కాపర్లకి వాక్యాన్ని వినే అర్హత లేదని ప్రజలు అనుకున్నారు. కానీ దేవుడు వారి దగ్గరికి వచ్చి దేవుని దూత చేత వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. రెండోది, బహుశా ఆ లోకల్ ఆ కాలం ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు చెందిన వారు మంచి మంచి క్వాయర్ని పెట్టుకుని పాటలు పాడించుకుంటూ ఉండవచ్చు. దేవుడు వారి హృదయాన్ని చూసి దేవదూత సమూహాన్ని, ది హెవెన్లీ హోస్ట్ అని ఉంటుంది బైబిల్లో, వారు భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? వీరి దగ్గర పాటలు పాడుతున్నారు. ఇది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అండి. అవును మేము గొర్రెల కాపరులమే, అవును మేము గొర్రెలమే, మా కాపరి మా దేవుడే ఉన్నాడు, ఆయన మంచి కాపరే ఉన్నాడు, ఆయనే సువార్తని ఆయన దూత ద్వారా మన దగ్గరికి తీసుకొచ్చాడు. దేవదూతల సమూహం మనకేం చేసింది తెలుసా? దైవ కీర్తనలు మనకు పాడింకొచ్చింది. తృణీకరించబడిన వారిని, లోకంలో వెలువేయబడిన వారిని, మన మాటకు విలువ లేని వారిని, మనం మాట్లాడితే విలువగా చూడనటువంటి వారిని దేవుడు మనల్ని ఎంచుకుని దేవదూతల తర్వాత దేవుడు ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఆ యొక్క గుడ్ న్యూస్, ఆ సువార్తను చెప్పేటువంటి ఆధిక్యతను దేవుడు ఏం చేశాడు? ఈరోజు మన మీద పెట్టాడు. దేవుడు ఈరోజు మన మీద పెట్టాడు. ఇది ఎవరికి లేదు. ద సీక్రెట్ ఆఫ్ ది ఏజెస్. ఆ మర్మం దేవుడు పరిసయ్యులకు చెప్పలేదు, సద్దుకాయలకు చెప్పలేదు, శాస్త్రులకు చెప్పలేదు, డబ్బున్న వారికి చెప్పలేదు. లోకములో ప్రజల చేత తృణీకరించబడిన వారి దగ్గర దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు. బహుశా ఇదే గుడ్ న్యూస్ నా దృష్టిలో. ఈరోజు ఆ సువార్త మా దగ్గరకు వచ్చింది. ఆ సువార్తను మనతో పెట్టుకుందామా? లెట్ us గో. వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు నేను బలంగా నమ్ముతాను, ఒక సూచన కూడా ఇస్తాడు. దేవుడు వారికి సూచన ఇచ్చాడు. ఆ సూచన ప్రకారం వెళ్ళి క్రీస్తును కనుగొన్నారు. కనుగొన్న తర్వాత వారు ఏం చేశారు? దాన్ని ప్రచురణ చేయటం మొదలుపెట్టారు. ఏం ప్రచురణ చేశారు? ఏదైతే దేవదూతలు వారికి చెప్పిందో అది ప్రచురణ చేశారని బైబిల్లో ఉంటుంది. ఏంటండి అది? సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ కలుగుద్దంట, ఆయనకి ఇష్టమైన భూమి మీద ఏం కలుగుద్దండి? సమాధానం. క్రైస్తవ సముదాయము అంటే గొర్రెల మంద.
క్రైస్తవ సముదాయం అంటే గొర్రెల కాపరులే. కానీ ఈ గొర్రెల కాపరులు విషాన్ని చిమ్మరు, సమాధానాన్ని తీసుకొస్తారు. ఈ గొర్రెల కాపర్లు ఆఫీసుల్లో పనిచేసినా, సంస్థల్లో పనిచేసినా, సమాజంలో పనిచేసినా, కుటుంబాల్లో పనిచేసినా, ఏ వ్యవస్థలో ఉన్నా సరే మనం తీసుకురావాల్సింది ఏంటి తెలుసా? సమాధానం. ఏ సమాధానాన్ని ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడే మనం నిజమైన క్రీస్తు అనేటువంటి గొర్రెల కాపరికి నిజమైన వారసులు అవుతాం. అటువంటి సమాధానాన్ని తీసుకెళ్లేటువంటి మంచి గొర్రెలుగా. అవును, మేము గొర్రెల కాపర్లు. ఐఎమ్ ప్రౌడ్ టు బి దట్. అంత గొప్ప యేసుక్రీస్తు వారు స్వయాన చెప్పాడు, నేను మంచి గొర్రెల కాపరిని. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి అన్నాడు. ఆయన స్వరాన్ని వింటూ అటువంటి మంచి సువార్తని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సమాధానపరిచే సువార్తను తీసుకెళ్ళాలి. తారతమ్యాలని దూరం చేసేటువంటి సువార్తను మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. ప్రజల్లో మమేకం కావాలి. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఈ క్రిస్మస్ పండుగ మనలో తీసుకొస్తుందని నేను బలంగా నమ్ముచున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సందేశం ఎనర్జెటిక్గా మాట్లాడారు కొడాలి విజయ్ గారు. మరి ఎంతో రిస్క్ తీసుకుని మన మధ్యకి రావడం, మంచి సందేశం అందించినందుకు వారు పెట్టిన హెడ్డింగ్ బాగుంది. నేను జర్నలిస్ట్ని కాబట్టి హెడ్డింగ్ కొంచెం అట్రాక్టివ్గా పెట్టారు, నాకు బాగా నచ్చింది కదా. ఏం హెడ్డింగ్ పెట్టారు సార్ మనకి ఆయన మెసేజ్కి? అవును మేము గొర్రెలమే కదా. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది. చాలా వందనాలు విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యేసుప్రభు గారు మనం లాస్ట్ మంత్ ముఖ చిత్రం ఏం వేసుకున్నాం? గొర్రె పిల్లను. అడుగు భాగంలో ఏముంది? మిర్రర్ ఇమేజ్ ఏముందంటే సింహం ఉంది. అంటే యేసుప్రభు గారు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన సెకండ్ కమింగ్లో ఆయన సింహంలాగా వస్తారు అని. పరిస్థితి రాకుండా అందరూ జాగ్రత్తగా రక్షణ పొందాలి అనే క్రమంలో లాస్ట్ మంత్ ముఖ చిత్రం అదే వేసుకున్నాము. కాబట్టి ఖచ్చితంగా దేవుని ప్రేమకు మా అందరం కూడా ఆయన ఇచ్చిన ఈ గ్రేస్ పీరియడ్ని, కృపాకాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ కార్యక్రమంలో లాస్ట్ అంశం ఏంటంటే శుభాకాంక్షలు తెలియజేస్తున్న కుటుంబం తరపున శ్రీకాంత్ వచ్చి వారి కుటుంబం తరపున విషెస్ తెలియజేసి, శ్రీకాంత్ వచ్చి థ్యాంక్స్ చెప్పి గ్రీటింగ్స్ తెలియజేసి, మా నాన్నగారు బయటికి రాలేక మా ఇద్దరిని పంపించారు. సో ఏమనుకోమాకండి, వారి తరపున నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గారు మా నాన్నగారికి మంచి స్నేహితులు, మాకు వెల్ విషర్స్. తర్వాత ఒక మాట అన్నారు ఇందాక, స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రోజు మాకే ఇవ్వండి అన్నారు. సార్ మీ తర్వాత తమ్ముడు నోవా కంటిన్యూ చేస్తారు. నోవాతో మా అనుబంధం అలాగే సాగుతుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మొదటి రోజులు మాత్రం మాకే ఇచ్చేయండి. ఏం జరిగినా కానీ మొదటి రోజు మాదే. అది ఎప్పటికైనా మా తర్వాత తరమైనా మన పిల్లలు అలాగే కంటిన్యూ చేస్తారు. మొదటి రోజు శుభాకాంక్షలు మేము అందజేస్తాం. అది మా నాన్నగారి తరపు నుంచి సార్కి నేను చేసుకుంటున్న విన్నపం. అలాగే అంతకుమించి ఇంకేం లేదండి. మీ అందరికీ నూతన సంవత్సర మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా ఫ్యామిలీ తరపు నుంచి. మాటలు చెప్పినందుకు వారి కుటుంబానికి కూడా ఆ మినిస్ట్రీస్ తరపున ఒకసారి చెప్పట్లు. మీకు మీ కుటుంబాలకి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముగింపులకి క్లోజింగ్ ప్రేయర్లకు వెళ్ళిపోదాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రవి గారు, ఆ క్రమంలోని క్లోజింగ్ ప్రేయర్, ఆ తర్వాత జోసెఫ్ గారి బ్లెస్సింగ్స్తో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మరొకసారి ప్రభుని వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ మనం ఆహ్వానించినట్టు వచ్చిన అతిథులకి, దైవస్తులకి, ప్రభునాలు సిస్టర్లకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రారంభింపబడినటువంటి క్రిస్మస్ ఉత్సవాలు, నూతన సంవత్సరపు ఆరాధన మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి వారికి కూడా ప్రభునాలు వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా
మరి దేవుని సన్నిధానంలో వచ్చిన మనందరినీ కూడా స్వాగత సభా పరిచయం చేసినటువంటి ప్రియులు నవ సైమన్ కొలుపూడి గారికి ప్రభునాలో వందనాలు తెలియజేస్తున్నా. అదే రీతిగా మరి ఈ కార్యక్రమం నడిపించడానికి మన అధ్యక్షుల వారు శాంతిదూత మినిస్ట్రీస్ మరి అన్ని విషయాల్లో కూడా మరి ప్రార్థన మందిరం ఈ క్రిస్మస్ ఉత్సవాలను అనేక దినాల నుంచి ఏ విధంగా చేయాలి ఎట్లాగా అని మరి ప్రారంభించి ఈరోజు ఒక మరి స్థితికి తీసుకొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి రూపసాయి గారికి కూడా ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ప్రత్యేకంగా మనం ఆహ్వానించినటువంటి ప్రియులు మన మంగళగిరి ఎమ్మెల్యే గారు, అంతేకాకుండా రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు వారు నారా లోకేష్ గారు మరి పనుల మీద రాలేకపోయారు. కానీ దేవుడు వారిని ఆశ్రయించాలని ఈ యొక్క క్రిస్మస్ ఉత్సవాల తరఫున ప్రభునాల వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. శాంతిదూత మినిస్ట్రీస్ తరఫున క్రిస్మస్ జ్యోతిని ప్రచురణ చేయడానికి మనం ఆహ్వానించినటువంటి పోయిన సంవత్సరం వచ్చినటువంటి రీతిగా మరి ఈ సంవత్సరం కూడా మా దగ్గరికి వచ్చి సిస్టర్ జూడిత్ గారు మరి సిస్టర్ గారికి కూడా ప్రభు నాలో వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి దేవుని సన్నిధానంలో శాంతిదూత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రిస్మస్ సంచికను ఆవిష్కరించడానికి ఆహ్వానించిన విధానాన్ని బట్టి వచ్చి, అంతేకాకుండా క్రిస్మస్ సందేశాన్ని కూడా చాలా మరి క్లుప్తంగా దేవుని చిత్త ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి సందేశాన్ని మనకు అందించిన విధానం బట్టి రెవరెండ్ కొలుముల జోసెఫ్ అయ్య గారికి విష్ణుచాయ్ వ్యవస్థాపకులు ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాం. మనం ఆహ్వానించిన విధిని బట్టి డాక్టర్ వేమూరి రవికుమార్ గారు ఎన్ఆర్ఐ మరి అన్ని విషయాల్లో కూడా మన మధ్య అడిగిన విధానం బట్టి వస్తూ ఉన్నారు. కొన్ని పనుల మీద రాలేకపోయారు. అదే రీతిగా డాక్టర్ గారు వేమూరి రవికుమార్ గారికి కూడా శాంతిదూత మినిస్ట్రీస్ తరఫున ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాం. మనలను ప్రేమించి అన్ని విషయాల్లో కూడా మరి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి ఉంటూ మరి అనుభవం కలిగినటువంటి వారు మన మంగళగిరిలో అనేకమైనటువంటి స్థితిలో కూడా ముందుకు నడిచినటువంటి మరి నందం అబద్దయ్య గారు మన మధ్య కూడా దేవుని చిత్తం. మరి వారికి కూడా శాంతిదూత మినిస్ట్రీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పోతినేని శ్రీనివాసరావు గారు గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కొన్ని మరి పనుల వల్ల రాలేకపోయారు. పోతినేని శ్రీనివాసరావు గారికి కూడా ప్రభుపేట మనవి చేస్తున్నాం. కమిషనర్ మంగళగిరి తాడపల్లి మున్సిపల్ కమిషనర్ గారు షేక్ ఆలిం బాషా గారు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కొన్ని పరిస్థితుల్లో రాలేకపోయారు. కానీ ఈ క్రిస్మస్ ఈ ఉత్సవాల తరపున షేక్ ఆలిం బాషా గారికి కూడా ప్రభునాలో వందనాలు తెలియజేస్తున్నాం. మనం ఆహ్వానించిన ఇద్దరు బట్టి అడిషనల్ కమిషనర్ గారు మంగళగిరి తాడపల్లి మున్సిపల్ కార్పొరేషన్ శ్రీమతి కంటమనేని శకుంతల గారు, వారు వచ్చి వారి అనుభవాన్ని మనకు తెలియచేస్తూ క్రైస్తవ మరి వారు ఆచరించేటటువంటి జరిపించుకునేటువంటి క్రిస్మస్ గురించి చక్కగా వారు వచ్చినప్పుడు వినినవి చూచినవి అన్నీ కూడా మనకు తెలియచేసి ప్రభు ప్రేమ గురించి చెప్పి మనల్ని ఆనందపరిచిన ఇదిని బట్టి శ్రీమతి కంఠంనేని శకుంతల గారికి కూడా ప్రభునాలో వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సమయంలో మరి మీరందరూ వచ్చారు కాబట్టి మొట్టమొదటి రోజు వచ్చి ప్రాముఖ్యమైన సందేశాన్ని విని ఆనందపడిన ఇదిని బట్టి మీ అందరికీ కూడా ఏర్పరిచిన ప్రతి కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా ప్రేమించి ప్రతి సంవత్సరం కూడా మరి శుభాకాంక్షలు అందిస్తూ మొట్టమొదటిగా
మరి నాన్నగారు ఏ విధంగా మాది ఫస్ట్ రోడ్ అని చెప్పి ఎంతవరకు జరిపించుకొచ్చారు. వారి తర్వాత కూడా వారి కుమారుడు శ్రీకాంత్, మరి అదే రీతిగా శ్రీమతి నిత్య గారు కూడా మన మర్చికొచ్చి మరి ఈ యొక్క కార్యక్రమం లోకస్ గారు మా నాన్నగారు ఏ విధంగా ఉన్నారో నోవా సైమన్ అదే రీతిగా మేము కూడా అదే రీతిగా వారు ఉన్నా కానీ మొట్టమొదటి కార్యక్రమం మాది వారి కూడా చాలా చక్కగా ఆనందముగా ప్రేమపూర్వకంగా పలికిన మాటలను బట్టి ఈరోజు మరి వారు మనకు శుభాకాంక్షలు అందించిన విధంగా బట్టి కొమ్మారెడ్డి నాని గారి కుటుంబం శ్రీమతి సీతా కుమారి గారిని, రంగబాబును, శ్రీమతి శ్రావణిని, మల్లిక్ని, మరి చిరంజీవి రాధాను మరి దేవుడు ఆశ్రయించాలని, అదే భాగంగా మరి శ్రీకాంత్ గారు శ్రీమతి ఫణితిని, జీ పూర్విక్ని, చిరంజీవి ఆర్విని బిడ్డలను దేవుడు ఆశ్రయించి దినదినముకు వారి కుటుంబాన్ని వారు చేస్తున్న పనిని తలంపులన్నీ కూడా ఆశ్రయించాలని ప్రభుపేట మరి వారిని దీవిస్తున్నాను. నాని గారిని మరి బాగోలేదు అన్నారు కాబట్టి వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని ఆశ్రయించాలని వారు చేస్తున్నటువంటి నాని స్వీట్స్ని ఆశ్రయించి అభివృద్ధిపరచే రీతిగా మనందరము కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మనకు దీవించి ఆశ్రయించడం కాక ఈ సమయంలో మనందరం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతం మా దేవ, ఘనమైన మా తండ్రి, మా రక్షక, మీ ఘనమైన నామకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మీ చిత్ర ప్రకారం ప్రారంభింపబడిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా జయకరంగా ఉత్సవాలను జరిపించడానికి మీ కృప చూపించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రియులు దైవజనుడు రెవరెండ్ సైమన్ గారిని, అరిసమ్మ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రారంభించినటువంటి సువార్తను ఏ విషయంలో కూడా మరి ముగింపు లేకుండా ప్రభా రూపసాయి గారిని, కవితమ్మ గారిని దీవించి ఆశ్రయించి ఈ ఉత్సవాలు మందిరాన్ని కూడా మీ చిత్ర నడిపించడానికి కృప చూపించి నడిపిస్తాం విధానాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. అంతేకాకుండా ప్రేమించినటువంటి కుమార్తెను బిడ్డలతో కూడా మీ తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ రోజునైనా ఈ కార్యక్రమం నడిపించడానికి మేము ఆహ్వానించినటువంటి మరి పెద్దలు దైవజనులందరినీ కూడా మా మీదకు తీసుకుని వచ్చి అమూల్యమైన సందేశంతో నింపి ఈ కార్యక్రమం నడిపించిన బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా వారు చేస్తున్న పనిని సమస్తాన్ని దినదినము కూడా మీరు దీవించి వారు వెళ్ళి ప్రతి స్థలంలో కూడా నీ కాపుదల్లో భద్రపరిచి నీ చిత్ర ప్రకారం నీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఈ కార్యక్రమాన్ని మీరే దీవించి ఆశ్రయించారు ప్రభా. మరి ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం. ఈ రోజు నాయన శుభాకాంక్షలు అందిస్తున్నటువంటి కుమారుడి నాని గారిని, శ్రీమతి సీతా కుమారి గారిని మీ చేతి సమర్పిస్తున్నామయ్యా. ప్రభా వారిని దీవించండి, ఆశ్రయించండి. నాని గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దైవాన్ని ఆశ్రయించండి ప్రభా. మరి ప్రతి విషయంలో కూడా మీరే బలమును, శక్తిని, ఆరోగ్యం దయచేస్తూ నీ శక్తి గల నామములో యేసు నామములో సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. ప్రతి బలహీనత చూడవల్ల ఇచ్చేయండి యేసు నామములో. నీ దగ్గర ఆశ్రయించి కుటుంబాన్ని దీవించండి నాయన. వారు చేసిన చిన్న వ్యాపారాన్ని ప్రభా మీరు దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచమని అడుగుతున్నాం నాయన. ఆ భాగములోనైనా మీరు ప్రేమించి ఇచ్చిన ప్రియకుమార్ రంగబాబుని బట్టి మరి శ్రీమతి శ్రావణి గారిని బట్టి ఇచ్చిన బిడ్డలు బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. దినదినము కూడా నీ శక్తిగల నామంలో నీ కాపుదలు భద్రపరిచి ప్రభా మరి ఆ చిన్న ఆ షాప్లో వ్యాపారంలో మీరు తోడుగా ఉండి నీ నామం ఎంత నిలబెట్టుకోమని అడుగుతున్నాం నాయనా. అంతేకాకుండా ఈ సమయంలో తండ్రి మరి అన్ని విషయాలలో కూడా మీరు తోడుగా ఉండి మీ చిత్త ప్రకారం శ్రీకాంత్ను అదేవిధంగా శ్రీమతి ఫణితి గారిని ఇచ్చిన బిడ్డలు పెట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలతో మీరు ఉండండి, దినదినము కూడా నీ కార్యక్రమం నింపండి. తలంపులు, ఆలోచనలు కూడా మీ చిత్త నెరవేర్చి ఎటువంటి కొరత లేకుండా ఆ యొక్క వ్యాపారంలో అన్ని విషయంలో కూడా తండ్రికి అనుకూలంగా ముందు నడిపిస్తున్నది బట్టి వందనాలు. మీ కుటుంబాన్ని మీ చేసి సమర్పిస్తున్నా ఆస్వాదించండి. కుటుంబంలో మీ చిత్త నెరవేర్చండి ఆయన. ఈ సమయంలో ఇక్కడ ప్రతి వారిని కూడా నీ ఆస్వాదించి ఎవరైతే బలహీనారో బలపరచి, ఎవరైతే అవసరం ఉన్నారో ప్రతి ఒక్క అవసరం తీర్చి నీ సన్నిధానములో ప్రభా మీ చిత్త ప్రకారం ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ శక్తిని పొందుకొని నీకు మహిమకరమైన జీవితాన్ని జీవించలాగున రక్షించబడి నీ ఆశ్రమ
రూపాయలను నీకు చూపించండి. ఏ క్రిస్మస్ ఉత్సవాలలో ప్రభా నీ నామాన్ని కనపరుస్తూ ప్రతిదినము నీ పాసనకు వచ్చి ప్రతి వారు నీ యొక్క దయలో నీ కృపలో నీ యొక్క స్వర్థులు లాగా నడిపించమని, ప్రతి కుటుంబంలో మీరు నీ కార్యాలు జరిగించమని త్వరగా రాని యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము చేసిన ప్రతి అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధలోకి తెక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నేడు ప్రారంభించినటువంటి ఈ క్రిస్మస్ ఉత్సవాలు నేటి నుండి ముగించు వరకు మాత్రమే కాకుండా మీరు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యే వరకు ప్రభువా మిమ్మల్ని కలిసే వరకు కూడా మాకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.
విలాస వీధి మెరిసేటి దారి ఒక తార మురిసిందిగా. దూతాళి పాడి కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక. గొల్లలేగా దరువేసి చూడు మెస్సయ్య పుట్టాడని, మన మెస్సయ్య పుట్టాడని. హో ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలెస్సా. దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలెస్సా. వెన్నెల పూసింది ఆ సందడి, పలికింది ఊరంతా ఈ సంగతి. ఈ దీనుడంట పసిబాలుడంట వెలిసాడు మహారాజుగా. మనసున్నవాడు దయచూపువాడు అలనాటి అనుబంధమే. కనులార చూడు మనసార వేడు దిగి వచ్చే మన కోసమే, ఇలా దిగి వచ్చే మన కోసమే. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలెస్సా. దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలెస్సా. నింగి తారల్లా వెలగాలిరా, జగమంతా చూసేలా బ్రతకాలిరా. వెలిగించువాడు మనలోని వాడు, నిలిచాడు మన తోడుగా. ఆ నింగి తారల్లా వెలగాలిరా, జగమంతా చూసేలా బ్రతకాలిరా. వెలిగించువాడు